హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ బియాండ్ ఈవిల్ అని 2021లో వచ్చిన కొరియన్ డ్రామా నుంచి ఎపిసోడ్ నెంబర్ 4. నేను ఫస్ట్ 3 ఎపిసోడ్స్ ఎక్స్ప్లెనేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. అవి ముందు చూసి ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. అలానే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి కమెంట్స్లో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 4లో మనం ఫోరెన్సిక్ టీమ్ వాళ్ళని డాంగ్షిక్ బేస్మెంట్లో చూస్తాం. వాళ్ళు అక్కడ బెంచ్ మీద ఉన్న బ్లడ్ శాంపుల్ని కనెక్ట్ చేసుకుంటారు. ఇంకోవైపు కార్లో ఉన్న డాంగ్షిక్ అతన్ని స్టేషన్లోకి ఎప్పుడు తీసుకుని వెళ్తారా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. అసలు ఏం జరిగిందంటే, మింజున్ మర్డర్ కేస్ సస్పెక్ట్ని అరెస్ట్ చేశారు అని న్యూస్ రిపోర్టర్స్కి ఎవరో ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. దాంతో రిపోర్టర్స్ అంతా పోలీస్ స్టేషన్ బయట సస్పెక్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అక్కడ ముంజుంగ్ పోలీస్ స్టేషన్ చీఫ్ అయిన చీఫ్ జంగ్ని ఆఫీసర్స్ చూస్తామన్నమాట. ఆయన ఆఫీసర్స్ని కేస్ని సీక్రెట్గా హ్యాండిల్ చేయలేదు అని తిడుతూ ఉంటాడు. ఫైనల్గా జీవా అండ్ డిటెక్టివ్ కాంగ్ డాంగ్షిక్ని ఒక బ్లాంకెట్ కప్పి బ్యాక్ డోర్ నుంచి లోపలికి తీసుకుని వస్తారు. కరెక్ట్గా రిపోర్టర్స్ ఉన్న గ్లాస్ డోర్ వైపు వచ్చినప్పుడు డాంగ్షిక్ సడన్గా బ్లాంకెట్ని స్లిప్ చేస్తాడు. దాంతో అక్కడున్న రిపోర్టర్స్ అందరికీ ఆ కేసులో ఒక పోలీస్ ఆఫీసర్ని సస్పెక్ట్ కింద అరెస్ట్ చేశారు అని అర్థమవుతుంది. జీవా మళ్ళీ వెంటనే బ్లాంకెట్ కప్పి డాంగ్షిక్ని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంది. తర్వాత జూవాన్ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి డాంగ్షిక్ ఇంట్రోగేషన్ చూస్తూ ఉంటాడు. అక్కడ ఇన్వెస్టిగేషన్ రూమ్లో డిటెక్టివ్ కాంగ్ అతనితో ఫారెస్ట్ ఏరియాలో దొరికిన సీసీటీవీ ఫుటేజ్ చూపించి దాని గురించి అడుగుతాడు. డాంగ్షిక్ మాత్రం రామెన్ తినడానికి వెళ్ళాను అని ఆన్సర్ చేస్తాడు. వాళ్ళు ఏం క్వశ్చన్ చేసినా అతను అదే ఆన్సర్ చెప్తూ ఉంటాడు. తర్వాత జీహ్వా అతన్ని బేస్మెంట్లో దొరికిన మింజుంగ్ బ్లడ్ స్టెయిన్ గురించి అడుగుతూ అక్కడ ఎందుకు క్లీన్ చేశావు అని అడుగుతుంది. డాంగ్షిక్ రివర్స్ క్వశ్చన్ చేస్తూ, నేను నిజంగా మింజుంగ్ ఫింగర్స్ని కట్ చేసి ఉంటే మీకు అక్కడ ఒక్క బ్లడ్ స్టెయిన్ మాత్రమే దొరికిందా అని అంటాడు. ఇంకోవైపు అద్దంలోంచి ఇంట్రోగేషన్ చూస్తున్న చీఫ్ నామ్ అక్కడ ఆఫీసర్తో ఒక బ్లడ్ స్టెయిన్ గురించి అతన్ని అరెస్ట్ చేశారా అని అడుగుతాడు. అతనేమో డాంగ్షిక్ బేస్మెంట్ అంతా క్లీన్ చేశాడు, అది అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయింది అని చెప్తాడు. దాంతో చీఫ్ నామ్ ఆ కెమెరాలో మింజుంగ్ ఫింగర్స్ని కట్ చేసినట్టు ఏమన్నా రికార్డ్ అయిందా అని అడుగుతాడు. జోవాన్ ఆన్సర్ ఇస్తూ, డాంగ్షిక్ మింజుంగ్ ఫింగర్స్ని బయట కట్ చేసి బేస్మెంట్కి తీసుకుని వచ్చి ఉండొచ్చు, అంటే ఏదైనా బుచర్ షాప్ లాంటి ప్లేస్లో అని అంటాడనమాట. దాంతో వాళ్ళు మన్యాంగ్ బుచర్ షాప్ మీద వారెంట్ ఇష్యూ చేసి సర్చ్ చేస్తారు. నెక్స్ట్ సీన్లో మనం చీఫ్ నామ్ జోవాన్తో, నేను నీ లీవ్ అప్రూవ్ చేయలేదు, ఆల్రెడీ స్టాఫ్ తక్కువ ఉన్నారు, సో నువ్వు వర్క్ని కంటిన్యూ చేయి అని అంటాడు. స్టేషన్ బయట జీహూన్ని జూవాన్ కార్ని క్లీన్ చేయడం చూస్తాం. అక్కడికి వచ్చిన జూవాన్ అతనితో, నువ్వు డాంగ్షిక్ మంచివాడు అని ఎప్పుడూ చెప్తావు కదా, కానీ అతను చూడు ఎలాంటి పని చేశాడో అని అంటాడనమాట. జీహూన్ రివర్స్లో జూవాన్తో, నీకు ఇక్కడ విషయాల గురించి పూర్తిగా తెలీదు, ఏమీ తెలియకుండా నువ్వు ఇక్కడున్న వాళ్ళ లైఫ్స్తో మెస్ చేస్తున్నావు అని డిఫరెంట్ ఎక్స్ప్రెషన్తో చెప్తాడు. మనకి ఎప్పుడూ స్మైల్ చేస్తూ కనిపించే జీహూన్ ఫస్ట్ టైం ఒక సీరియస్ ఎక్స్ప్రెషన్తో కనిపిస్తాడు. తర్వాత మళ్ళీ వెంటనే ఎక్స్ప్రెషన్ చేంజ్ చేసి స్మైల్ చేస్తూ పెట్రోలింగ్కి వెళ్దాం అని అంటాడు. నెక్స్ట్ సీన్లో మనం డాంగ్షిక్ బేస్మెంట్ నుంచి కలెక్ట్ చేసిన బ్లడ్ శాంపిల్ DNA టెస్టింగ్ చేస్తే మింజుంగ్ బ్లడ్ కాదు అని రిపోర్ట్ రావడం చూస్తాం. బేసికలీ ఇక్కడ జోవాన్ తొందరపడి డాంగ్షిక్ని ఒక కిల్లర్లా అరెస్ట్ చేయించడం వల్ల ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి బ్యాడ్ నేమ్ వచ్చేలా ఉందన్నమాట. ఇంకోవైపు అదే విషయం ప్రాసిక్యూటర్ క్వాన్ జూవాన్కి చెప్తాడు. అతను వెళ్ళాక జూవాన్ ఆ రిపోర్ట్ని చెక్ చేస్తే ఆ బ్లడ్ శాంపిల్ హన్ జోంగ్ ఇమ్ అనే పర్సన్తో మ్యాచ్ అయిందని తెలుస్తుంది. అప్పుడు జూవాన్కి డాంగ్షిక్ బేస్మెంట్లో హన్ జోంగ్ ఇమ్ అనే మిస్సింగ్ లేడీ గురించి పోస్టర్ చూసినట్టు గుర్తు వస్తుంది. ఆ పోస్టర్లో ఉన్న నెంబర్ మన్యాంగ్ బుచర్ షాప్ది అని, ఆ మిస్సింగ్ లేడీ జేఈ వాళ్ళ మదరే అని అర్థమవుతుంది అతనికి. నెక్స్ట్ సీన్లో జూవాన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి డాంగ్షిక్తో
నువ్వు నీ విక్టిమ్స్ని చంపే ముందు వాళ్ళతో బాగా పరిచయం పెంచుకొని ట్రాప్ చేసి చంపుతావు కదా అని అంటాడు. డోంగ్షిక్ స్మైల్ చేస్తూ నువ్వు కూడా అలానే గంహాని ట్రాప్ చేసి ఇక్కడికి పంపావు కదా అని ఆన్సర్ ఇస్తాడు. నెక్స్ట్ డే డోంగ్షిక్ని కలవడానికి స్టేషన్కి జిన్ముక్ అంటే మింజుంగ్ వాళ్ళ ఫాదర్ ఫుడ్ తీసుకుని వస్తాడనమాట. డోంగ్షిక్ ఫుడ్ వద్దని అంటాడు. జిన్ముక్ మాత్రం నాకు తెలుసు నువ్వు అలా చేసి ఉండవు అని చెప్పి ఏడుస్తాడు. డోంగ్షిక్ మాత్రం ఫుడ్ని రిజెక్ట్ చేసి జిన్ముక్తో మీల్స్ స్కిప్ చేయొద్దు అని మెడిసిన్స్ టైంకి వేసుకోమని చెప్తాడు. నెక్స్ట్ మనం జుంగ్జే, జీహ్వా అండ్ ఇంకొక ఆఫీసర్ని చీఫ్ జంగ్ ఆఫీస్లో చూస్తాం. అక్కడ జుంగ్జే వాళ్ళతో నేను చాలా పెద్ద మిస్టేక్ చేశాను. మింజుంగ్ మిస్సింగ్ అయిన నైట్ నేను డోంగ్షిక్తోనే అతని ఇంట్లోనే ఉన్నాను. సారీ, ఈ విషయాన్ని ముందే చెప్పలేకపోయాను అని అంటాడు. తర్వాత జీహ్వా అతన్ని పక్కకు తీసుకుని వెళ్ళి నువ్వు ఏం చేస్తున్నావు, 20 years బ్యాక్ కూడా నువ్వు ఇలాగే చేసావు అని అంటుంది. జుంగ్జే మాత్రం డోంగ్షిక్ ఏమైనా చేస్తే నాకు డెఫినెట్గా తెలుస్తుంది అని అంటాడు. ఇక్కడ మనకి జుంగ్జే కూడా ఏదో విషయం దాస్తున్నాడు అని అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్లో మనం కౌన్సిల్ ఉమెన్ డో, చైర్మన్ లీ అండ్ చీఫ్ హాన్ని ఒక రెస్టారెంట్లో ప్రైవేట్ డిన్నర్ చేస్తూ చూస్తాం. అక్కడ వాళ్ళు ఈ కేస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ ఈ కేస్ కూల్ అవ్వడమే కావాలి, అంటే సాల్వ్ అయిపోయి క్లోజ్ అయిపోవడం అనమాట. అంటే చైర్మన్ లీకేమో వాళ్ళ కంపెనీలో కొత్తగా వస్తున్న కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ కోసం ఇన్వెస్టర్స్ కావాలి. కౌన్సిల్ ఉమెన్ డోకేమో ఎలక్షన్స్ విన్ అవ్వడానికి కావాలి. అండ్ చీఫ్ హాన్కి వాళ్ళ అబ్బాయి ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి ఎలాంటి బ్యాడ్ నేమ్ రాకూడదు అని అతనికి కూడా కేస్ క్లోజ్ అయిపోవడం కావాలన్నమాట. ఇంకోవైపు జుంగ్జే ఆలిబాయ్ వల్ల డోంగ్షిక్ని రిలీజ్ చేసేస్తారు. పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళిద్దరూ వెళ్తూ ఉండగా జూవాన్ కూడా వాళ్ళని ఫాలో చేస్తాడు. వాళ్ళు జేఈ రెస్టారెంట్కి వెళ్తారు. అక్కడ టీవీలో మింజుంగ్ ఒక ఎస్కాట్ అని, అంటే మనీ తీసుకుని కస్టమర్స్తో వెళ్ళే అమ్మాయి అనమాట, ఎస్కాట్ అని ఆమె క్యారెక్టర్ గురించి న్యూస్లో చాలా బ్యాడ్గా చెప్తూ ఉంటారు. అది చూసి డోంగ్షిక్ మళ్ళీ గట్టిగా నవ్వుతూ ఉంటాడు. ఇదంతా జోవాన్ బయట నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడనమాట. జోవాన్ డోంగ్షిక్ని ఫాలో చేసుకుంటూ ఇంటి దాకా వెళ్తాడు. ఇంట్లో ఉన్న డోంగ్షిక్ న్యూస్ని చూస్తూ మింజుంగ్కి సారీ అని చెప్తూ ఉంటాడనమాట. అంతలోకి అక్కడికి జువాన్ కూడా వచ్చి నువ్వు మింజుంగ్కి సారీ ఎందుకు చెప్తున్నావు, ఆమెని కిడ్నాప్ చేసి చంపినందుక లేక నీ వల్ల టీవీలో ఆమెని బ్యాడ్గా చూపిస్తున్నందుక అని అడుగుతాడు. డోంగ్షిక్కి జువాన్ ఏదో ఇంటెన్షన్తోనే ఇంటి దాకా వచ్చాడు అని అర్థమవుతుంది. జువాన్ డోంగ్షిక్ వైపు గన్ని పాయింట్ చేసి మర్డర్స్ గురించి డైరెక్ట్గా అడుగుతాడు. డోంగ్షిక్ మాత్రం అతను ఆ మాటల్ని రికార్డ్ చేస్తున్నాడు అని అర్థమయ్యి ఫోర్స్ చేసి తీసుకున్న కన్ఫెషన్ కోర్టులో పనిచేయదు అని అంటాడనమాట. అలానే మాట మార్చి గంహా గురించి అడుగుతాడు. అండ్ ఆమె విషయం బయటికి వస్తే నీకు మీ ఫాదర్కి ఇద్దరికి చాలా నష్టం జరుగుతుంది అని చెప్పి జోవాన్ని వెళ్ళిపోమంటాడు. నెక్స్ట్ డే జీహ్వా వాళ్ళ ఇంట్లో జీహున్ని రిపోర్టర్స్కి డోంగ్షిక్ అరెస్ట్ గురించి న్యూస్ని లీక్ చేసింది అతనే అని తెలిసి తిడుతూ ఉంటుంది. అతను డోంగ్షిక్ సస్పెక్ట్గా తెలియాలి అని అలా చేశాను అంటాడనమాట. అప్పుడు మనకి మింజుంగ్ మిస్సింగ్ అయిన నైట్ ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అందులో మింజుంగ్ పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయి వచ్చినప్పుడు జీహూన్ కూడా ఆమెని కలవడానికి వెళ్తాడు. అక్కడ ఆమె అతన్ని చూసి స్మైల్ చేస్తుంది. ప్రజెంట్ టైంలో నెక్స్ట్ డే జువాన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న రిపోర్టర్స్ అందరితో మింజుంగ్ సింగిల్ విక్టిమ్ కాదు, ఫారెన్ అఫైర్స్ టీం వాళ్ళు 9 months బ్యాక్ సేమ్ ఎమోతో ఇంకొక 3 మర్డర్ విక్టిమ్స్ని డిస్కవర్ చేశారు. అలానే కొన్ని డేస్ ముందు ఇక్కడ ముంజున్ సిటీలో కూడా ఒక మర్డర్ విక్టిమ్ని సేమ్ ఎమోతో డిస్కవర్ చేశారు అని, అదే కాకుండా ఇంకొక 2 victims మిస్సింగ్లో ఉన్నారని, సో మొత్తం 7 సిమిలర్ కేసెస్ ఉన్నాయని, ఆ విక్టిమ్స్ అంతా అమ్మాయిలే అని చెప్తాడు. అలానే ఇది 20 years బ్యాక్ జరిగిన సీరియల్ కిల్లింగ్ ప్యాటర్న్తో మ్యాచ్ అవుతుంది అని అంటాడనమాట. నెక్స్ట్ సీన్లో మళ్ళీ మనం జూవాన్ని డోంగ్షిక్ బేస్మెంట్లో చూస్తాం. అక్కడ డోంగ్షిక్తో ఆ మర్డర్స్ గురించి మళ్ళీ అడుగుతాడు. ఇదివరకు కార్లో పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు డోంగ్షిక్ అన్నమాటని గుర్తు చేస్తూ
ఎవరు చేశారు అనేది ఇంపార్టెంట్ కాదు అని అన్నావు, ఎందుకు అలా అన్నావు అని అడుగుతాడు. డాంగ్షిక్ సైలెంట్గా ఉంటాడు. దాంతో జూవాన్ మళ్ళీ యూయాన్, జూసన్, గంహ్వా, మింజుంగ్ అండ్ వాళ్ళ టీం డిస్కవర్ చేసిన విక్టిమ్స్, ఆ మర్డర్స్ అన్నీ ఎవరు చేశారు అని అడుగుతాడు. అలానే నువ్వు ఎవరిని కవరప్ చేయడానికి ట్రై చేస్తున్నావు అని కోపంగా అడుగుతాడు. అంతేనండి, దాంతో ఎపిసోడ్ 4 కంప్లీట్ అయింది. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్లో కలుద్దాం.